నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆరోగ్యకరమైన సమాజ అభివృద్ధికి దోహదపడుతున్న సేంద్రియ వ్యవసాయ విధానం గణపవరం మండలం అప్పన్నపేట సభలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి భీమవరం నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో సాధించనున్న ఘనమైన అభివృద్ధి తణుకులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కారుమూరి తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీలో కూడా కాంగ్రెస్ అభివృద్ధికి కృషి తణుకులో వెల్లడించిన పార్టీ జిల్లా అధ్యక్షులు మార్నిడి కొడమంచిలి గ్రామంలో 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బ్రోచర్ను ఆవిష్కరించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ స్మార్ట్ కార్డుల పంపిణీ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఇంటింటా ప్రచారం చేయనున్న ప్రభుత్వ యంత్రాంగం రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పెరవల మండలం ఉసులుమర్రు గ్రామంలో విస్తృతంగా పర్యటించిన నెడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశం ఆరోగ్యశ్రీకి అధిక మొత్తాన్ని పెంచి సువర్ణ అధ్యాయానికి నాంది పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలాపురంలో విశ్లేషించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత అన్నదాతలపై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం అప్పన్నపేట గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి క్షేత్ర దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఎక్కువ మోతాదులో ఎరువులు పురుగుమందులు వాడటం వలన పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని అన్నారు మన సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసినట్లయితే ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యమైన పంటలు పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు మన ఆరోగ్యంతో పాటు భూమి కూడా ఆరోగ్యంగా ఉండేలా కాపాడుకోవాలని తెలిపారు ప్రకృతి సేద్యానికి అడుగు వేసేలా రైతులకు శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు 20 మంది 10 మంది అయిపోతారు కాబట్టి మనకి ఇంకొకసారి అది చేయడానికి మనకి ధైర్యం చాలదు ఇప్పుడు 20 మంది 40 మంది అవుతారు ఈ గ్రామం అంతా అయిందనుకోండి ఇంకా చాలా మంచిది సో మీ అందరూ కూడా అన్నదాతలే అందరికీ అన్నం పెడుతున్నారు దానితో పాటు ఆరోగ్యదాతలు కూడా అవ్వండి సో ఇక్కడ పండే బియ్యం చాలా మంచిది ఇక్కడ రైతులు పండించేది పురుగు మందులు తక్కువ వాడి ఇక్కడ నుంచి వస్తుంది అంటే అప్పుడు మీరు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేస్తారన్నమాట దాని వలన మీకు లాభం ఖచ్చితంగా వస్తుంది అన్నిటికన్నా ముఖ్యం చాలా పుణ్యం వస్తుంది సో అది మీ అందరు కూడా కావాల్సినంత రావాలి అని మీ అందరికీ కూడా విష్ చేస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకమైన థ్యాంక్స్ నాకు పర్సనల్ గా ఇది చాలా చాలా నచ్చిన అంశం ఇప్పుడు సీఎం గారి ప్రోగ్రాం ఉంది దానికన్నా ముందుగా దీనికి వచ్చాను అని అంటే మీరు అర్థం చేసుకోవాలి సో ఒక రైతు అందరికీ ఆరోగ్యకరంగా ఉండే పంటని పండించడం అనేది చిన్న విషయం కాదు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాసరావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ సంచాలకులు పి మురళీకృష్ణలు పాల్గొన్నారు కలెక్టరేట్కు వచ్చే సందర్శకులకు ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు స్పందన వివిధ పనుల నిమిత్తం వచ్చేవారికి అవగాహన కోసం డమ్మీ ఓటింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ 1వ తేదీ ప్రాతిపదికగా 18 ఏళ్లు నిండగానే వారు ఓటరుగా నమోదు కాబడతారని అన్నారు ఓటు హక్కు పొందడం వినియోగించుకోవడంపై అవగాహన పెంచుకోవడంతో పాటు మిగిలిన వారిలో కూడా అవగాహన చైతన్యం కల్పించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఎన్నికల సెక్షన్ తహసీల్దార్ వై దుర్గాకిషోర్ ఓటు వేసే విధానాన్ని స్వయంగా డెమో ద్వారా సందర్శకులకు వివరించారు ఈ అవగాహన కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి వైకేవి అప్పారావు డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసరావులు పాల్గొన్నారు
భీమవరం నియోజకవర్గ పరిధిలో తోలేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అదే మాదిరిగా ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని పూజించినట్లు వెల్లడించారు. ఈ గ్రామంలో వెలిసిన ఈ స్వామివారికి ప్రత్యేక చరిత్ర ఉందని వివరించారు. ఆయన వెంట ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు ఉన్నారు. హైందవ సంస్కృతిలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చే సుబ్రహ్మణ్య షష్ఠిని తణుకు ప్రాంతంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. శివపార్వతుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య స్వరూపమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పురాణాలు చెప్తున్నాయి. స్కందుడు ఆవిష్కారమైన రోజు మార్గశిర శుక్ల షష్ఠి కావడంతో దానిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా పట్టణంలో పామర్తివారి గుడిగా పిలిచే నటరాజ సీతారామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సజ్జాపురంలోని ఉమా సోమేశ్వర స్వామి ఆలయాలతో పాటు మండపాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో షష్ఠి మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. దాంతో ఈ 3 ఆలయాల ప్రాంగణాలతో పాటు రోడ్లు కిక్కిరిశాయి. ఇదిలో ఉండగా పామర్తివారి గుడిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించి మాట్లాడారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి మంచిని చేయాలని, వాళ్ళ కుటుంబాలందరూ బాగుండాలని, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి శక్తిని ప్రసాదించి ఇంకా మంచి పనులు చేసే విధంగా అతనికి మంచి బలాన్ని ఇవ్వాలని, అలాగే ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసే విధంగా పూర్తిగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మంచి శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వో జనో సుఖనో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందులో నేను ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షునిగా తణుకుకు చెందిన ఆకుల సాయిని నియమించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో పార్టీ జిల్లా అధ్యక్షులు మార్నేడి బాబ్జీ ఈ నియామక పత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పార్టీలోకి కొత్తగా చేరిన శీలబోయిన అశోక్, గూడూరి రంగారావులకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కడెలి రామారావు, కార్యదర్శి దిరిస్పో రామకృష్ణ, నాయకులు గౌస్ ఖాన్, మల్లిపూడి లక్ష్మిలు పాల్గొన్నారు. అంతేగాని మొహమాట సిగ్గుడు
ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పెరేడ్ కు తనకు ఎస్కే ఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థి ఈతకోట గీతికాదేవి ఎన్ఎస్ఎస్ తరపున ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కరటూరి రామకృష్ణ సోమవారం తెలిపారు. ఈమె తొలుత యూనివర్సిటీ లెవెల్లో ఎంపికై విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరిగిన ఫ్రీ ఆర్డీ క్యాంపులో సెలెక్ట్ అయినట్లు చెప్పారు. దాంతో దేశానికే గౌరవప్రదమైన ఢిల్లీ రిపబ్లిక్ డే కార్యక్రమానికి వెళ్లగలుగుతున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుండి 10 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికవగా ఇందులో గీతికాదేవి 6వ అమ్మాయిగా ఉండటం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని కరటూరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరి సత్యభూషారని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి రమ్య, సిహెచ్ రమేష్ బాబులు అభినందించారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని కొడమంచిలి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నూతన బ్రోచర్ను ప్రారంభించి స్మార్ట్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటి వరకు ఇస్తున్న 5 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 25 లక్షలకు పెంచినట్లు చెప్పారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు తమ వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని పేద మధ్యతరగతి ప్రజలు వినియోగించుకొని మంచి ఆరోగ్యం పొందాలని అన్నారు. అంతేకాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ వేమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఏ సచివతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు సుంకర ఇందిర, సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షులు సుంకర సీతారాం, ఎంపీటీసీలు ఎల్లమిల్లి బేబీ, చిలుకూరి నాగదుర్గ భవానీ, సొసైటీ అధ్యక్షులు కాండ్రేగులు సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎండగండి, అత్తిలి, కొడమంచిలి, నడిపూడి గ్రామాల్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే సోమవారం దర్శించి పూజలు చేశారు. ఇప్పుడు ప్రకటనలు.